రాదేవా, 1-2 రోజులు ఆలస్యంగా వచ్చి పార్వతి చేత వడ్డించుకోగలవు కాని ఇప్పుడు మాత్రం తప్పించుకోలేవు. అది వండినా వడ్డించేది మాత్రం నేనే. రాదేవా, నీకు నిండు 100 అంటే ఈ జన్మకి నేను సుమంగళిగానే పోతాను. ఇలా తలుచుకోగానే ఇదిగో అలా వచ్చేసావు. నీకోసం డిన్నర్ రెడీ చేసి పెట్టాను, చేతులు కడుక్కో. లేదంటే ఇలా వచ్చి కూర్చో, నేనే కడుగుతాను. ఎంటీ బౌల్ కూడా తీసుకొచ్చాను. ఇక్కడ అమ్మ లేదు, అలాంటప్పుడు నువ్వు నటించాల్సిన అవసరం లేదు, నార్మల్గానే ఉండు. ఆంటీ ముందు నటించినా నీ ముందైతే జీవిస్తాను దేవా, నీకోసమే అన్నట్టుగా జీవిస్తాను. మనసులో ఏం పెట్టుకోకు, ప్లేట్లో పెడతాను, తిను. నువ్వు ఒప్పుకుంటే తినిపిస్తాను కూడా. నన్ను రెచ్చగొట్టుకు నీలాంబరి. నువ్వు రెచ్చిపోయినా గిచ్చిపోయినా, నీకు కోపం వచ్చినా టైంకైతే భోంచేయాలి దేవా. నేను తిన్ను. ఆకలిగా లేదా? రాత్రి పూట భోంచేయడమే మానేశాను. ఇదెప్పటి నుండి? ఈ రోజు నుంచేనా, లేకపోతే పార్వతి డ్యూటీ నేను తీసుకున్నప్పటి నుంచా? ఎందుకు దేవా ఇంకా దాని గురించి ఆలోచిస్తావు? నీక్కూడా తెలుసు కదా, మీ అమ్మ అదే ఆంటీ పార్వతిని పక్కన పెట్టి నీ పనులన్నీ నన్నే చూసుకోమంది. పార్వతిని పక్కన పెట్టమంటే నీ ప్రేమనే పక్కన పెట్టడం. ప్రేమని చావే విడతీయలేదు. అఖిలాంటి విడదీస్తుంది. అమ్మకు నేను పార్వతిని ప్రేమించినట్టు తెలీదు. తెలిస్తే బతకదు. తెలిసే లోపు నువ్వు చేస్తావు. ఎలా? ఎలాగో అలాగా. నువ్వైతే ఉండవు. నీ భ్రమదేవా, బయటకెళ్ళి లవ్ పిక్చర్ ఏదో చూసినట్టున్నావు. ఆ ప్రభావం ఇంకా ఉన్నట్టుంది. ఏ ప్రేమ కథలు చూసినా చివరికి ట్రాజడీనే. ప్రేమించుకున్న వాళ్ళు ఒకటి కాలేక ఒక్కటై చావటం. చేస్తాం. పార్వతి నేను ఒకటి కాలేకపోతే చావనైనా చేస్తాను, కానీ నీలాంటి దాంతో జీవితాన్ని పంచుకోలేను. లైలా మజ్ను, సలీం అనార్కలి, దేవదాసు పార్వతి వీళ్ళల్లో కూడా మీ పేర్లు మ్యాచ్ అయ్యాయని అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోకండి. 1000 కోట్ల ఆస్తి, ఎకరాల్లో ఇళ్ళు, 17 కంపెనీలకి రాజువి. వలచి వచ్చిన నేను ఏలుకోవడానికి అనుభవించడానికి ఇన్నుండగా ఆఫ్టర్ ఆల్ ఆ వంట చేసుకుని బతికేదాన్ని కోరుకుంటావేంటి దేవా? నీ ఆత్మకథ రాసినా చదివేటప్పుడు సిల్లీగా ఉంటుంది తెలుసా? నువ్వు తెలుసుకోవాల్సింది కూడా ఉందని నీకు తెలుసా? ఇన్ని 1000 కోట్ల ఆస్తిలో చెల్లని రూపాయివి నువ్వు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,